హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మొదటి విడతలో మనకు బిల్లు ఎంత ఇస్తారు అంటే 5 లక్షల రూపాయలు బిల్లు అయితే మనకు మొదటి విడతగా ఎన్ని లక్షలు ఇస్తారో ఈ వీడియోలోకి తెలుసుకుందాం. అంతేకాకుండా పూర్తిగా ఈ ఇంటి నిర్మాణం ఎలా చేయాలి, ఈ ఇంటికి తగ్గ రూల్స్ ఏ విధంగా మనం ఇల్లు నిర్మించుకోవాలి, గవర్నమెంట్ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి చివరి వరకు చూడండి, లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇందిరమ్మ హౌస్ స్కీమ్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్ల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటికీ ఇల్లు మంజూరు పత్రాలను అందుకున్న 71.480 మంది ఇల్లు నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి పత్రాలను అందజేశారు. సో ఇందులో 700 మంది ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వాటికి గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ముగ్గు వేసి ఇండ్లను ప్రారంభించారో వాళ్లకు 700 మంది ఉండగా వారికి జియో ఫెన్సింగ్ చేశారు. ఇళ్లకు ముగ్గు వేసుకున్న ప్రాంతం ఫోటోలను రేఖాంశాల ఆధారంగా ఇళ్లకు ముగ్గు వేసుకున్న ప్రాంత ఫోటోలను రేఖాంశాల ఆధారంగా వివరాలను ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేశారు. తనిఖీకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో ఇంటి నిర్మాణం ఉండాలి. చోటు మారితే జియో ఫెన్సింగ్ ఆధారంగా సులభంగా గుర్తిస్తారు. ఆ నిర్మాణం ఫోటో యాప్ లో క్యాప్చర్ కాదు. దీంతో అధికారులు ఆ ఇంటి నిర్మాణాన్ని అనర్హత జాబితాలో చేరుస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడైతే ఫస్ట్ మీరు ఇల్లు కట్టుకోవాలని ముగ్గు వేసి ఉంటారో, సో అదే స్థలంలోనే ఆ ఇంటి నిర్మాణం కూడా చేసుకోవాలి అని చెప్తున్నారు. లేదు ఫస్ట్ ముగ్గు వేసి ఆ ఫోటోలు తీసుకున్న తర్వాత అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరొక ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నట్లయితే కనుక ఆ జియో ఫెన్సింగ్ ఆధారంగా, అంటే వాళ్ళు ఫోటోలు తీసుకునే మొత్తం స్కాన్ చేస్తారనమాట. అప్పుడు ఆ లోగో అనేది మీరు తీసిన ఫోటోకి మళ్ళీ వేరే ప్లేస్ లో పెట్టే స్థలానికి మ్యాచ్ కాదనమాట. సో మ్యాచ్ కాకపోవడంతో మీరు ఏదో దొంగతనంగా మళ్ళీ స్థలాలు మీరు ఏదో చేస్తున్నారు అని చెప్పి మీ స్థలము మీకు ఇచ్చిన ఇల్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మీరు ఎవరైతే స్థలం తీసేటప్పుడు ఫిక్స్ కాండి, అంటే మేము ఇక్కడే కట్టుకోవాలని ఒక మైండ్ సెట్ లేకొచ్చి దాన్ని ఫిక్స్ అయ్యి అక్కడ మాత్రమే ముగ్గు వేసి అధికారులతో ఫోటో చేయించుకోండి. దాని తర్వాత మళ్ళీ మీ స్థలం అయితే మార్చొద్దు అని చెబుతున్నారు ఇక్కడ. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. దీంతో తొలుత ముగ్గులు పోసిన వద్దనే ఇంటి నిర్మాణం చేసుకోవాలి అధికారులు సూచిస్తున్నారు. అంటే తొలిగా ముగ్గు ఎక్కడైతే వేస్తారో అక్కడే మీరు ఇల్లు కట్టుకోవాలి. పక్కన వేరే స్థలంలో మార్చితే కనుక ఈ ఇల్లు అయితే మీకు వర్తించదు అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఇల్లు ప్రారంభించిన వారికి తొలి విడత నగదు అందజేత విషయంపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇల్లు పునాది తీసి ఇల్లు ఎవరైతే మొదలు పెట్టింటారో వారికి మొదటి దశలో నిర్మించబోతున్న ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలోనే తొలి విడత డబ్బులను జమ చేయనుంది. ఈ నెల 15 నాటికి ఈ ఇళ్లకు సంబంధించిన తొలి విడతను ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే 715 కోట్లు మొత్తాన్ని సిద్ధం చేసుకొని గృహ నిర్మాణ శాఖకు అందించనుంది. సో ఆ తర్వాత వాటిని లబ్ధిదారులకు ఖాతాలలో జమ చేయనున్నట్లు మరోవైపు జమ చేస్తారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం
25,000 ఇల్లు మంజూరు చేసింది. వీటి రూపంలో 375 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. మార్చి నాటికి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. ఇకపోతే మీరు బేస్మఠం లెవెల్కు వేస్తే బేస్మఠం లెవెల్ పూర్తి చేస్తే మొదటి విడతగా ₹1,00,000 ఇస్తారని తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో బేస్మఠం ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మొదటి విడతగా ₹1,00,000 అయితే బిల్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం, ప్రతి సమాచారం కోసం ఈ వీడియోని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిగా మీరే చూస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ.